We were considering in the last episode about these two demon-possessed people in the Gadara in Matthew chapter 8 verse 28 who nobody could control in any way. మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనములో మన గత అధ్యాయనంలో చూస్తూ ఉన్నాం. గదరేనీయుల దేశములో ఉన్న ఇద్దరు మనుషులు, వాళ్ళు దయ్యములు పట్టిన వారై వాళ్ళని ఎవరు కూడా నియంత్రించలేకపోతూ ఉన్నారు. And Jesus cast out the demons with a word, which I emphasized is so important we have today. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పటం ద్వారా దయ్యములను వెలగొట్టాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. దీన్ని నేను నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే Many people saying they scream, and we see them screaming and yelling, and I've even seen people pulling people's hair. చాలా మంది కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు దయ్యాలను వెళ్ళగొట్టడానికి. ఇతర వ్యక్తుల జుట్టు పట్టుకొని లాగుతున్నారు to cast out demons, and in such a dishonorable way. అదంతా అగౌరవమైన విధానంలో వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. And sometimes praying and fasting for days on end. Now it's true. కొన్నిసార్లు అనేక రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. Jesus said that when the disciples could not cast out a demon in Matthew chapter 17. The disciples asked when they couldn't cast out a demon from a boy. The disciples came to Jesus in Matthew 17:19 and saying, "Why couldn't we cast out that demon?" ఇది నిజమే. మత్తయి సువార్త 17:19లో మనం చూసినట్లయితే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును వారిని అడుగుతారు, ఎందుకు మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని చెప్పినప్పుడు, Jesus just spoke one word and the demon came out. We read in Matthew 17:18. One word. మత్తయి 17:18లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పడం ద్వారా దయ్యాన్ని వెళ్ళగొట్టారు. And then the disciples came and said, "Why couldn't we cast it out?" మేము ఎందుచేత దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని ప్రభువుని అడిగారు శిష్యులు వచ్చి. And some people say, Jesus said, because you didn't pray and fast enough. No. Read carefully. It was because your faith was little. కొంతమంది ఏమంటారంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ విధంగా చేయలేకపోయారు అంటారు. కానీ అది నిజం కాదు. ఇక్కడ చదివినట్లయితే మీ అల్ప విశ్వాసము చేతనే అని ప్రభు చెప్పారు. When your faith is little, Matthew 17:20, then you can cry and scream and pull people's hair and fast and pray and nothing will happen. Even days on end, nothing will happen. మీకు అల్ప విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, లేకపోతే అరిసినా, కేకలేసినా, వాళ్ళ జుట్టు పట్టుకొని లాగినా ఏమీ జరగదు. And the littleness of their faith was because, verse 21, they did not pray and fast. వాళ్ళకి అల్ప విశ్వాసం ఎందుకుంది అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. That means there was something in their life they had not sacrificed or given up. Prayer is an expression of our helpless dependence upon God. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు త్యాగం చేయలేదు, వాళ్ళు కోల్పోలేదు దేవుని కోసం. ప్రార్థన అనేది నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడటం. Fasting is an expression of our willingness to deny ourselves certain earthly comforts, legitimate comforts. ఉపవాసం అంటే ఏంటంటే మనకి ఒక సుఖాన్ని కానీ, భూమి మీద సౌఖ్యాన్ని కానీ ఏదైతే మనము చేయగలిగి ఉండి కూడా దాన్ని విడిచిపెట్టుకోవటం, మనల్ని మనం ఉపేక్షించుకోవటం for the sake of the gospel. సువార్త నిమిత్తం. Are these things true in your life? నీ జీవితంలో ఇది నిజమా? Are you helplessly dependent upon God, which prayer symbolizes? నీవు నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావా? అదే ప్రార్థనకి అర్థము. Are you willing to give up the comforts, legitimate comforts of earth for the sake of God's kingdom? దేవుని యొక్క రాజ్యం నిమిత్తము ఆమోదయోగ్యమైన నీ సుఖాలని, సౌఖ్యాలని దేవుని కోసం విడిచిపెడుతూ ఉన్నావా? Are you willing to fast and pray? You'll have faith. And with that faith, నీవు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే అటువంటి విశ్వాసంతో నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి you will not have to speak to a demon twice. ఆ విశ్వాసంతో నీవు వెళ్ళినట్లయితే దయ్యముతో నీవు రెండోసారి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. Is there a single case in scripture where Jesus had to speak to a demon twice before the demon left? లేఖనాల్లో మనం చూసినట్లయితే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా రెండోసారి మాట్లాడినట్లుగా మనం ఎక్కడా చూడము. We read one case where Jesus prayed for a blind man and he was healed only partially.
కేవలం ఒక సందర్భంలోనే మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కొంతవరకు చూపును పొందాడు. And then Jesus prayed again and he was healed fully. But that was to teach us something there. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆయన సంపూర్ణంగా ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక పాఠాన్ని చెప్పటానికి, To teach us that when you're healed partially, you don't have to confess that you're healed fully. నీవు పాక్షికంగా స్వస్థత పొందినప్పుడు నేను సంపూర్ణంగా స్వస్థ పొందాను అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మనకి నేర్పించడానికి. Jesus always spoke a word whenever he cast out a demon, and that was enough. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దయ్యమును వెళ్ళగొట్టినా కేవలం ఒక మాట మాత్రమే పలికారు, అది సరిపోతుంది. Because, particularly today, after Satan has been conquered and every demon defeated on the cross, ఎందుకంటే అపవాది సిలువలో ఓడించబడిన తర్వాత ప్రతి దయ్యము కూడా సిలువలో ఓడించబడ్డాడు. is it possible that there is a single demon or Satan himself who does not tremble at the name of Jesus? యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు విని సైతాను కానీ ఏ ఒక్క దయ్యము కానీ విని వనకుండా ఉంటారా? అది సాధ్యమా? The Bible says, resist the devil, James 4 verse 7, he will flee from you. యాకోబు 4:7 బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉంది, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. But before you do that, it says in that same verse, submit to God. కానీ దాన్ని చేసే ముందు అదే వచనంలో ఏం చెప్పబడిందంటే దేవునికి లోబడి ఉండుడి. Submit to God and resist the devil. Now, many people, when they quote that verse, they just quote the latter part of it. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి. అనేక మంది ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు చివరి దాన్ని చెప్తూ ఉంటారు. Doesn't say resist the devil. It says first submit to God. Make sure your whole life is submitted to God. అక్కడ అపవాదిని ఎదిరించడి అని మాత్రమే లేదు, కానీ మొట్టమొదటి ఏముందంటే దేవునికి లోబడి ఉండుడి. నీ జీవితంలో ప్రతి విషయం, సమస్త విషయాల్లో దేవునికి లోబడి ఉండాలి, ఆయనకు అప్పగించుకోవాలి. Then resist the devil, and the promise is he will not just walk away, he will not run, but he will flee. Flee is a word which means running full speed. అప్పుడు అపవాదిని ఎదిరించండి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే సైతాను నడుచుకుంటూ వెళ్ళటం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు, కానీ ఎంతో వేగంగా పారిపోతాడు. He's not going to be anywhere near you. He's going to disappear. నీకు సమీపంలో కూడా ఉండడు, అదృశ్యమైపోతాడు. That promise is true. If it does not happen, it must be because either you didn't submit to God, ఒకవేళ ఆ వాగ్దానం నీలో నెరవేరినట్లయితే బహుశా నీవు దేవునికి లోబడలేదేమో, or you didn't resist the devil, or when you resisted the devil, you did it without submitting to God. లేక అపవాదిని ఎదిరించలేదేమో. ఒకవేళ నువ్వు అపవాదిని ఎదిరించినా దేవునికి లోబడకుండా ఎదిరించావేమో. But if you submitted to God and you resisted the devil, it is impossible for that promise in James 4 not to be fulfilled. కానీ నీ దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే యాకోబు 4:7 చెప్పినట్లుగా ఆ వాగ్దానము నీలో నెరవేర్చబడకుండా ఉండటం అనేది అసాధ్యం. I mean, I'm telling you from more than 50 years of experience, I've seen that. 50 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను, దాన్ని నేను చూశాను. Wherever I submit to God and resist the devil, he flees. నేను ఎప్పుడైనా కానీ దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది పారిపోయాడు. And so when you speak to a demon who's already been conquered on Calvary's cross, one word is enough. There's no need to scream, there's no need to yell. కాబట్టి కలువరి సిలువలో ఓడిపోయిన దయ్యంతో నీవు ఒక్క మాట చెప్తే చాలు. నువ్వేం కేకలేయాల్సిన అవసరం లేదు, అరవాల్సిన అవసరం లేదు, గట్టిగా శబ్దాలు చేయాల్సిన అవసరం లేదు. I remember once whispering under my breath because I didn't want to disturb the whole congregation. నాకు ఒకసారి గుర్తుంది, నేను పైకి మాట వినపడేటట్లు కూడా అనలేదు, లోపలే అన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారిని నేను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని. And a demon-possessed person 30-40 feet away obeyed the command. 30-40 అడుగుల దూరంలో ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. I remember another time when a demon-possessed person looked in a scary way at me. ఇంకొక సందర్భంలో నాకు గుర్తుంది, దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఎంతో నా పట్ల భయంకరంగా చూస్తూ ఉన్నాడు. I mean, try to scare me, the fierce face. ఆ ముఖం భయంకరంగా పెట్టి నన్ను భయపెట్టాలని ప్రయత్నించాడు. And I was taken aback for a moment and I asked myself this question just to confirm my own faith and reaffirm it. నేను ఒక అడుగు వెనక్కి వేసి
నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటూ ఉన్నాను. నిజంగా నాకు అంత విశ్వాసం ఉందా లేదా అని. This demon that's inside this person, was it one of those that escaped at Calvary? ఈ వ్యక్తిలో ఉన్న దయ్యము కలువరి శిలువలో నుండి తప్పించుకొని ఏమైనా వచ్చాడా? Or was he conquered? లేక యేసుక్రీస్తు ప్రభు చేత జయించబడ్డాడా? I said he was conquered. Every single demon was conquered in Calvary. ఆ కలువరి శిలువలో ప్రతి దయ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. So I spoke to that demon to get out and he left. అప్పుడు ఆ దయ్యంతో నేను మాట్లాడినప్పుడు ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయాడు. In every single case, I believe the word of Jesus that you don't need to speak to any demon-possessed person more than once. ప్రతి సందర్భంలో కూడా నేను చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నేను నమ్మాను. ఒక్కసారి ఒక్క మాట మాట్లాడితే చాలు దయ్యం వెళ్ళగొట్టబడుతుంది. To cast out the demon, not because of what you are, but because of the authority that there is in the name of Jesus Christ. నీవెవరు అన్నదాన్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామానికి ఉన్న శక్తిని బట్టి. And because you believe that every demon in hell, every demon and Satan himself were all defeated on the cross. ఎందుకంటే సైతాను మరియు దయ్యములన్నీ కూడా కలువరి శిలువలో ఓడించబడ్డారు. They're not in hell, they're in the heavenlies. దయ్యములు నరకంలో లేరు, కానీ వారు ఆకాశంలో ఉన్నారు. Were defeated on the cross. కానీ ఆ కలువరి శిలువలో ఓడించబడ్డారు. And you have authority over them. If your life is clean, you're anointed with the Holy Spirit, the devil has to listen to your word. నీ జీవితం పవిత్రంగా ఉన్నట్లయితే, నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లయితే దయ్యములు నీ మాట వింటాయి When you cast out a demon. నీవు దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు. And if you seek to do that, ఒకవేళ నీవు ఆ విధంగా చేయటానికి ప్రయత్నించినప్పుడు, and any believer can do that, who's anointed with the Holy Spirit and whose life is clean and who believes God's word. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఎవరి జీవితంలో అయితే పవిత్రంగా ఉంటాయో అలా ఉన్న ఏ విశ్వాస అయినా ఈ విధంగా చేయవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్న ఏ వ్యక్తి అయినా. And when you do that, if that demon does not leave, then I know what you need to, then I'll tell you what you got to do. ఒకవేళ ఆ విధంగా చేసిన దయాన్ని నువ్వు వెళ్ళగొట్టలేకపోతున్నట్లయితే నువ్వేం చేయాలో నేను చెప్తాను. You got to go and pray and fast. నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. And seek God and ask like the disciples, why couldn't we cast it out? నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎందుకు మేము ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాము అని మీరు ప్రభువుని వెతకాలి. And the Lord will say, show you something in your life that needs to be set right. బహుశా అప్పుడు దేవుడు నీ జీవితంలో నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలను చూపించవచ్చు. Maybe it's unbelief, maybe it's something else. బహుశా అది అవిశ్వాసం అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. But there's no need to continue there, praying for hours and hours and hours and torturing everybody else. కానీ అక్కడే గంటల గంటలుండి ప్రార్థన చేసి అందరిని హింసించాల్సిన అవసరం లేదు. And that poor demon-possessed man, while you're trying to struggle to cast the demon out. అప్పటికే ఆ దయ్యం పట్టిన ఆ వ్యక్తిని మనము దయ్యం వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడం ద్వారా ఆ విధంగా హింసించాల్సిన అవసరం లేదు.